ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కనిపించని లుక్లోకి మహేష్ బాబు మారుతున్నారు. ఇప్పటికే గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో మహేష్ బాబు కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి మహేష్ బాబు జిమ్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో జూలు విదిల్చిన సింహంలా రింగుల జుట్టుతో మహేష్ బాబు ఉన్నారు. అద్దం ముందు నిల్చొని తన లుక్ను చూస్తూ మహేష్ బాబు కనిపించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే బాబు లుక్ చూసి బాబోయ్ అంటూ అవాక్కవుతున్నారు. చూశాం స్వామి, చూశాం, ఇన్నాళ్లకి చూశాం అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది మహేష్ బాబు కాదని ఘట్టమనేని జయకృష్ణ అంటూ వాదిస్తున్నారు. అంటే మహేష్ బాబు అన్న రమేష్ కుమారుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ వైరల్ అవుతున్న వీడియోని సరిగ్గా గమనిస్తే దాంట్లో ఏఆర్సి కోల్డ్ రష్ మిక్స్ ఐస్ బాత్ టబ్ కనిపించింది. గతంలో ఈ కంపెనీ ఐస్ బాత్ గురించి మహేష్ బాబు ఓ పోస్ట్ పెట్టారు. అప్పుడు తన జిమ్లో దీన్ని పెట్టినట్లు ఓ ఫోటో ఉంది. ఇప్పుడు సరిగ్గా అదే ప్లేస్లో ఈ ఐస్ బాత్ కనిపించేసరికి వీడియోలో ఉన్నది మహేష్ బాబోయ్ అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దీంతో వరుసగా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఇక ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై 2 భాగాలుగా ఈ చిత్రం తీస్తున్నారంటూ సమాచారం. మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2028లో విడుదల చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎప్పటిలానే విజేంద్ర ప్రసాద్ సినిమాకి కథ రాశారు. మరోవైపు ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుందంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఎందుకంటే ప్రియాంక సడన్ గా హైదరాబాద్లో ల్యాండ్ అయింది. పైగా ప్రియాంక కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటూ ఉపాసన కూడా కామెంట్స్ చేశారు. దీంతో రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా ఉందంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ చిత్రం కాస్టింగ్ గురించి రాజమౌళి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సినిమా గురించి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతానికైతే మహేష్ బాబు జిమ్ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు.